కాంగ్రెస్ అరాచకాలపై విద్యార్థి రణబేరి మోగించాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల సమస్యలపై త్వరలో పోరుబాట నిర్వహిస్తామన్నారు కేటీఆర్. ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో దీక్షా దివాస్ జరపాలని సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. దీక్షా దివాస్ పోస్టర్ను ఆవిష్కరించారు. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఏదైతే మనం విజయ దివస్ గా జరుపుకుంటామో 9 డిసెంబర్ 2009, దాన్ని నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ఆవిర్భావానికి కూడా కీలక ఘట్టంగా మనందరం కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆ రోజు మీరు విద్యార్థులుగా 2009 నుంచి ముఖ్యంగా 2014 వరకు ప్రథమ దొక్కిన పద్ధతి. అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే వందల వేల మంది పిల్లలు ఆ రోజు మరణించిన వారు, దెబ్బలు తిన్న వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళు, జైళ్ల పాలైన వాళ్ళు, వీరోచితంగా పోరాటాలు చేసిన వాళ్ళు విద్యార్థి వీరులు ఎవరైతున్నారో మీ త్యాగం, మీ పోరాటం నిజంగా కూడా అనన్య సామాన్యం. ఎన్ని రకాలుగా కీర్తించినా, అన్ని రకాలుగా పొగిడినా తక్కువనే. అయితే తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నట్టుగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు చాలా గొప్పగా అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా